జలాశయంలో నీటి నిల్వలు రోజురోజుకు అడుగంటుతున్నాయి. అటు పాలేరు జలాశయానికి ఆధారమైన సాగర్ ప్రాజెక్టులోనూ నీటి నిల్వలు పడిపోయాయి. దీంతో ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలకు ఈ వేసవిలో నీటి కష్టాలు తప్పేలా లేవు. అటు సాగునీటికి, ఇటు తాగునీటికి కొరత ఏర్పడే పరిస్థితులు తలెత్తడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పాలేరు రిజర్వాయర్ అడుగంటిపోయింది. సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే పాలేరు నియోజకవర్గంలో యాసంగి సాగు చేస్తున్నటువంటి రైతులు కూడా పంటలను పీకేస్తున్న పరిస్థితి. కనీసం ఒకటి కాదు, రెండు కాదు, 100 గ్రామాలకు తాగునీరు అందించినటువంటి మొత్తం పాలేరు రిజర్వాయర్ పూర్తి స్థాయిలో ఎండిపోవడంతో పాటు పాలేరు రిజర్వాయర్ మీద ఆధారపడినటువంటి మత్స్యకారులు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే అధికారులు అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి 3 మంత్రులు ఉన్నప్పటికీ పాలేరు రిజర్వాయర్ అడుగంటిపోతున్న వేసవి ఆరంభంలోనే ఇలా కనిపిస్తే భవిష్యత్తులో ఎలా ఉంటుంది అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట 3 జిల్లాల్లోని 2439 గ్రామాలకు పాలేరు జలాశయం నుంచి తాగునీరు అందుతోంది. ఖమ్మం జిల్లాలో 276 గ్రామాలు, మహబూబాబాద్ జిల్లాలో 1769 గ్రామాలు, సూర్యాపేట జిల్లాలోని 394 గ్రామాల్లో తాగునీటికి పాలేరు జలాశయమే ఆధారం. రోజుకు దాదాపు 136 క్యూసెక్కుల నీటిని ఆయా గ్రామాలకు సరఫరా చేయాల్సి ఉంది. అయితే గత వర్షాకాలం సీజన్లో వర్షాభావం వల్ల నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి సరిపడా నీరు చేరలేదు. దీంతో పాలేరు జలాశయం పూర్తి స్థాయిలో నిండలేదు. పరిస్థితిని పరిశీలించిన ఇరిగేషన్ శాఖ సాగునీటికి కాకుండా తాగునీటి అవసరాలకే జలాలను విడుదల చేయాలని సూచించారు. పాలేరు రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం కేవలం 8 అడుగుల వరకే నీటి నిల్వలు ఉన్నాయి. మొత్తం 2.5 టీఎంసీలకు గాను 1 టీఎంసీ నీరు మాత్రమే నిల్వ ఉంది. మరో 8 అడుగుల కిందకు నీరు చేరితే రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్ స్టేజ్కి చేరుతుంది. సాగర్ నుంచి నీటి విడుదల లేక, పాలేరు పరివాహక ప్రాంతంలో వర్షాలు లేక రిజర్వాయర్ నీటి నిల్వలు తగ్గిపోయాయి. ఒక ఖమ్మం నగరానికే 15 రోజులకు ఒకసారి 500 క్యూసెక్కుల నీరు అవసరం. నీటి సరఫరా లేక పంటలు ఎండిపోతున్నాయని 3 జిల్లాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ పైన నీరే ఇంత ఇంకిపోయి ఉంటే బోర్లేసే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం మరి మంచి మనసుతో ఆలోచన చేసి ఈ యొక్క ప్రజలకు సరే తాగునీరు ఒకటి రెండు తళ్ళు ఇచ్చినా పంటలు బయటపడతాయి. అదేవిధంగా చెరుకులు ఎట్లాగో పూర్తిగా ఎండిపోయే పరిస్థితికి వచ్చినాయి. ఈ యొక్క మండలం, ఈ యొక్క పాలేరు రిజర్వాయర్ కింద కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో ఉన్న రైతులు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. కాబట్టి మరి 1-2 తళ్ళు ఇస్తేనేమో ఈ పొలాలు బయటపడతాయి. అదేవిధంగా ఇంకొద్దిగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటే మాత్రం చెరుకులు కూడా బయటపడతాయి. కానీ ఇవన్నీ ఏమి లేకోకుండా కొద్దిగా ఇస్తే మాత్రం ఇంకా తాగునీటి సమస్యనే బయటపడుతుంది. ఈ 3 జిల్లాలకు సంబంధించిన ఈ సమస్య కాబట్టి పై అధికారులు కానీ, అదేవిధంగా ప్రభుత్వాలలో ఉన్న ఈ మంత్రులు గారు కానీ ఎవరైనా ఆలోచన చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. పాలేరు పాత కాలువ పరిధిలోని కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో బోర్లు, బావులు, చెరువుల కింద రైతులు పంట సాగు చేశారు. కాగా నీటి ఎద్దడి కారణంగా ప్రస్తుతం ఆ పంటలు ఎండిపోతున్నాయి. సాగునీరు విడుదల చేసి పంటలు ఎండిపోకుండా కాపాడాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్లో ఉన్న నీటి నిల్వలు ఏప్రిల్ 15 వరకు సరిపోతాయి. ఈలోపు సాగర్ నుంచి నీరు విడుదల చేయకపోతే 3 జిల్లాల ప్రజలకు ఇబ్బందులు తప్పవు. ఇప్పటికిప్పుడు 3 జిల్లాల ప్రజలకు జూలై నెల వరకు నీటి సరఫరా చేయాలంటే దాదాపు 3.5 టీఎంసీల నీరు అవసరం. అయితే ఇందులో సగం ఇచ్చిన ఏప్రిల్ వరకు కాస్త నీటి ఎద్దడిని తట్టుకోవచ్చంటున్నారు స్థానికులు. పాలేరు పాత కాలువ కింద కూసుమంచి మండలంలో 5,600 ఎకరాలు, నేలకొండపల్లిలో 8,500 ఎకరాల్లో యాసంగి పంటలు వేశారు. భూగర్భ జలాలు అడుగంటడంతో ఈ పంటలు ఎండిపోతున్నాయి. సాగునీటి కోసం రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేసి పాత కాలువ గేట్లు ఎత్తారు.
అయితే ఇరిగేషన్ అధికారులు పోలీసులు అప్రమత్తమై వెంటనే గేట్లు బంద్ చేశారు. పంటలను కాపాడేందుకు ముందస్తుగా సాగర్ నుంచి నెలకు 1 టీఎంసీ చొప్పున నీటిని విడుదల చేయడంపై అధికారులు దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. అయితే ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టులోని నీటి పంపిణీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పర్యవేక్షిస్తోంది. దీంతో జిల్లా అధికారులు పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం కేఆర్ఎంబీకి పంపిస్తే అక్కడి నుంచి అనుమతి వస్తేనే సాగర్ నుంచి పాలేరుకు నీరు విడుదలయ్యే అవకాశం ఉంది. వచ్చే నెల 15 లోపు నీరు విడుదల చేస్తేనే 3 జిల్లాలకు తాగునీటి సరఫరా నిరాటంకంగా జరగనుంది. నీరు దాదాపుగా ఇప్పటికే 1 టీఎంసీ నీరు మాత్రమే మిగిలింది. డెడ్ స్టోరేజ్ చేరడంతో నెలకి అంటే దాదాపుగా మిషన్ భగీరథకు సంబంధించి 17 మండలాలకు అదేవిధంగా 400 పైన గ్రామాలకు నీరు అందించేటటువంటితో పాటు సాగునీరుకు సంబంధించి కూడా వ్యవసాయానికి కూడా ఇప్పటికే యాసంగి సాగు ఉన్నటువంటి రైతులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మొత్తం వేసవి ఆరంభంలోనే నీటి ఎద్దడి ఏర్పడుతుంది. ఇప్పటికైనా అధికారులు మంత్రులు చొరవ తీసుకొని పాలేరు రిజర్వాయర్ని నాగార్జున సాగర్ నీటితో నింపాలి, లేదంటే కృష్ణా రివర్స్తో చర్చించి మొత్తం అధికారులు చర్య తీసుకుంటే తప్ప సాగునీటి సమస్య పరిష్కారం కాదని కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నీటి ఎద్దడి లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంటున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ పాలేరు రిజర్వాయర్ నుంచి.